ఆడబిడ్డ అనుకుంటే, జిజియాబాయి అనుకుంటే ఈ దేశ ముఖ చిత్రమే మారిపోయింది. కనుక ఇవాళ మన రాజు యాదవ్ కూడా అట్లా అనుకుంటే ఈ చరిత్ర మారిపోతుంది. యాదవులు రాజులు కావడానికి ఆస్కారం. అందుకని ఫస్ట్ మనం అనుకోవాలి, బలమైన పట్టుదలగా ఒక 5 వ్యక్తులు తలుచుకుంటే ఈ దేశం యొక్క స్వరూపాన్ని నూటి గీతని మార్చగలుగుతారు. కాబట్టి ఇవాళ మరి 5 కాదు, ఇక రాజు యాదవ్ కాదు, ఇంతమంది కుల రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఇక్కడ. కనుక ఈ దేశంలో సామాజిక న్యాయం మేమెంతమందిమో మాకంత వాట, ఎవరెంతమందో వారికంత వాట అంటూ గత 30-31 ఏళ్ల నుంచి మేము ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. 31 సంవత్సరం క్రితం మేము కుల ఉద్యమాలు నిర్మించినాం. గొల్లకుమ్మ డోల్ దెబ్బ, చాకిరేవు దెబ్బ, లంబాడ నంగాల బీరి, పూసల కేక, ఆదివాసి తుడుం దెబ్బ, అనేక కుల సంఘాలను మేము ఆ రోజు నిర్మించాం. సరే, ఆ కుల సంఘాలను నిర్వీర్యపరచడానికి చాలా కుట్రలు జరిగినాయి. మధ్యలో తెలంగాణ ఉద్యమం కూడా వచ్చింది. దీనివల్ల కుల ఉద్యమాలు కొంత పక్కకు పోయినాయి, కొన్ని పాలక వర్గాలకు అమ్ముడు పోయినాయి, కొన్ని ఏమో నిర్వీర్యమైన పరిస్థితి. కనుక కుల సంఘాలు పాలక వర్గాలకు పోతూ బొచ్చలకు పోగేలకు కూడా కులాన్ని తాకట్టు పెడుతున్న పరిస్థితి ఒకవైపు. కనుక ఇవాళ కుల సంఘాలతో మాత్రమే కాదు అని చెప్పేసి 30 ఏళ్ల నుంచి బీసీ హక్కుల కోసం, బీసీ వాటా కోసం హిందూ బీసీ మహాసభ పెట్టినాం, జమ్మూదీప జనతా పార్టీ పెట్టినాం, గద్దర నాయకత్వంలో మహాజన్ సమాజ్ పార్టీ పెట్టినాం. ఏమి పెట్టినా ఇవాళ సమాజాన్ని నిర్మాణం చేసుకోవడంలో, ఒక సంఘటితం చేయడంలో మనం ఫెయిల్ అవుతూ వచ్చాం. విప్లవోద్యమాలు ఇంకోవైపు ఓటమి సమస్యలను ఎదుర్కొంటున్నది, ఇంకోవైపు ఏమో పాలక పార్టీల వైపు నుంచి కూడా బీసీలు బయటకు వచ్చేసి కాసాని జ్ఞానేశ్వర్, తర్వాత మన దేవేంద్ర గౌడ్, చిరంజీవులు, ఇంకా రకరకాల మనుషులు, విజయశాంతి, ఇంకోరు ఎంతో మంది వచ్చి బీసీలకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి కూడా మందకృష్ణ మాదిగ, ధర్మ సమాజ్ పార్టీ, మన విశారదం, తర్వాత నిందియాల మీరు చూస్తున్నారు మన తీర్మాన మల్లన్న వరకు బీసీ పార్టీకి పెట్టిన పరిస్థితి. కానీ ఏమైతుంది అంటే, ఒక అగ్రకుల పోడు కేసీఆర్ పెడతానో, లేకపోతే ఒక కవిత పెడతా అంటేనో అటువైపు చూసే బహుజన సమాజం బీసీలు పార్టీ పెట్టినప్పుడు అటువైపు చూడడం. ఓ కులపైన పార్టీ పెడితే, దేవేంద్ర గౌడ్ పెడితే గౌడులు పిడికలు జమ అవుతారు, ఇతర కులాల నుంచి వేళ్ల మీద లెక్క పెట్టే మనుషులు. అట్లనే కాసాని జ్ఞానేశ్వర ముదిరాజు పెడితే ముదిరాజులు పిడికేడు మంది ఉంటారు, ఇతర కులాలు వేళ్ల మీద లెక్క పెట్టే మనుషులు. ఇట్లా ఉండి అది ఈ కులానికి ఆ కులానికి కాకుండా పోతుంది కనుకనే ఆ కులం పార్టీ అని ముద్ర పడుతుంది, కానీ ఆ కులం కూడా ఓన్ చేసుకోలేదు. ఇవాళ మున్నూరు కాపు తీర్మానం పార్టీ పెడితే మున్నూరు కాపు పార్టీ అని ముద్ర పడుతుంది, కానీ మున్నూరు కాపు చేసుకోరు, ఇతర కులాలు వాళ్ళు కూడా ఓన్ చేసుకోరు. కనుక ముద్రలు పడ్డ ఇది నిలబడలేని పరిస్థితి. కాబట్టి ఎన్నికల్లో మనం వైఫల్యాలు ఎదుర్కొంటుంది. విప్లవోద్యమాల కోణం నుంచి, పాలక పార్టీల వైపు నుంచి పార్టీలు పెట్టి లేదా ప్రజా సంఘాలు పెట్టి ఎన్ని రకాలుగా కూడా మనం వైఫల్యాలు ఎదుర్కొంటుంది. కాబట్టి ఇవాళ కొత్త ఫార్ములా, గత ఉద్యమాల నేపథ్యం నుంచి స్ఫూర్తితోటి, వీరన్న ఆలోచనతోటి ఇవాళ కుల రాజ్యాధికారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. డిసెంబర్ 16న మాదిగ రాజ్యాధికార పార్టీ, తర్వాత మాలమ్మ రాజ్యాధికార పార్టీ, ముదిరాజ్ రాజ్యాధికార పార్టీ, మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ, వడ్డేర్ రాజ్యాధికార పార్టీ, ఇట్లా ఏర్పడుతూ ఇవాళ యాదవ రాజ్యాధికార పార్టీ ఏర్పాటు చేస్తుంది. అయ్యా మరి ఇట్లా కుల సంఘాలుగా ఇట్లా కుల పార్టీలు పెడితే నష్టం కదా అని వాదించే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ మనం చెప్పదలుచుకున్నది ఒకటే, నువ్వు కులం పేరు పెట్టకుండా పెట్టినా అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ కులం, ఆ కులం పార్టీ అనే ముద్ర వేస్తున్న పరిస్థితుల్లో ఉన్నట్టే చెప్పుకొని, ఎస్ మేము యాదవులమే, యాదవ రాజ్యాధికార పార్టీ మాది, మున్నూరు కాపులమే, మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ మాది, కానీ మేము విడివిడిగా ఉండడం, మళ్ళీ మేము అనగారిన కులాలన్నీ కలిపి ఒక అలయన్స్ ఏర్పడతాం అనే భావనతోటి, మేమెంతమంది మనకంత వాట అనే సూత్రంతో మన రాజ్యాధికార పార్టీ ఏర్పాటు చేసుకుంటున్నాం. రేపు అలయన్స్ ఇవాళ 8వ పార్టీ, నెక్స్ట్ వాళ్ళు వేరే పార్టీకి వేయరు. ఇవాళ మనం కూడా అదే పద్ధతిలో మనం ఓటు వేసుకోవాలి, మనమే మన వాళ్ళని గెలిపించుకోవాలి. ఇవాళ డబ్బులకు అమ్ముడుపోతున్న పరిస్థితులు ఓటు ఇవాళ 10,000 నుంచి 1,00,000 రూపాయల ఓటు కొనుగోలు అమ్మకాలు జరుగుతుంది. కనుక డబ్బులు తీసుకున్నా మనం ఓటు వాడు చేసినప్పుడు అమ్మినట్టు అవుతుంది. కనుక మన వాళ్ళకి మన ఓట్లు
చైతన్యం, కుల చైతన్యం, కుల పిచ్చి అనుకోరాయి. మా ఓటు మా చేసుకుంటాం, మమ్మల్ని గెలిపించుకుంటాం. అసెంబ్లీలో పార్లమెంట్లో మా వాళ్ళు ఉన్నప్పుడే మా అనగారిన కులాలందరికీ కూడా సంక్షేమం అనేది అందుతుంది తప్ప వేరే రకంగా మాకు అందే పరిస్థితి లేదు. మేము ఎన్ని పోరాటాలు చేసినా అణచివేత చేయడం, మీరు చేయాల్సిన చేయడం. మేము 42% కోసం పాదయాత్ర చేసినాం, సైకిల్ యాత్ర చేసినాం, వామన దీక్ష చేసినాం. అయినా మీరు మాకు 42% ఇవ్వకపోగా మాకు నష్టమే చేసిండ్రు. ఇవాళ ఎన్నికల్లో అప్పులు చేసి మా బీసీ బిడ్డలు చెముటోడ్చి గెలిచిన పరిస్థితి. తిరిగి చూస్తే ఏమీ లేదు, రేపు ఏం ఆదాయం ఉంటుందో లేదో తెలియదు. కోట్లాది రూపాయలు ఖర్చులు పెట్టిండ్రు, వెనుకకు చూస్తే ఏమీ లేదు. అయ్యో మనం పోటీ అంటే రంగం మీదకి ఎక్కిన కాబట్టి ఖర్చు పెట్టి గెలిచిండ్రు. మా బిడ్డలు ఇవాళ నష్టం చేసిండ్రు, ఆగం చేసిండ్రు అనేది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనుక డబ్బులని ఓడించాలి, మనం ఓటును గెలిపించాలి, మన కులాన్ని గెలిపించుకోవాలి. కులంలో పుట్టినాం, కుల బిడ్డనే చేసుకుంటున్నాం, కుల పోనికే బిడ్డనిస్తున్నాం. కులం కోసమే పోరాటం చేస్తాం, కుల వాటా కోసమే పోరాటం చేస్తాం, కులానికే ఓటేసుకుంటాం అనే చైతన్యాన్ని మన కులంలో రగిలించినంత కాలం మనం పదే పదే ఓడిపోతాం తప్ప మనం గెలుపులేదు. కాబట్టి ఇవాళ యాదవ రాజ్యాధికార పార్టీ ఇవాళ ఒక చరిత్ర సృష్టించబోతున్నది. ఇవాళ ఈ యాదవ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావాన్ని యాదవ బిడ్డలందరూ కూడా, యాదవులందరూ కూడా దీన్ని ఆదరించి పార్టీని బలపరచుకోవాలని మీ అందరికీ ఉద్యమాభివృద్ధి చేస్తూ ఇస్తున్నాను. సరే.